హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను ఒకటే చెప్తున్నాను మీకు అందరికి కూడా, ఏది చేసినా ప్రార్థనతో చేయండి. ప్రార్థన లేకుండా మీరు ఏం చేసినా అది నిలవదు, అది రిజిస్టర్ అవ్వదు, అది సఫలం అవ్వదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థించాలి. మీ ఇళ్లలో కానీ, చర్చిలో కానీ, దేవుని పనిలో కానీ. అండ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఏ కలెక్టివ్ మినిస్ట్రీ, యూ హ్యావ్ టు ప్రే టుగెదర్. నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకొని వస్తాను, నువ్వు మీ ఇంట్లో ప్రార్థన చేసుకొని రా అంటే అది అవ్వదు. వై దే గ్యాదర్ ఇన్ ద హోలీ ఓల్డ్ పాత ఎందుకు నాకు ఇంగ్లీష్ వస్తుంది, పాత నిబంధనలో ఎందుకు వాళ్ళందరూ, ఆది అపోస్తలులో వాళ్ళందరికీ ఎందుకు ఇంటింట కూడుకున్నారు? ఎవరింట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా. వాళ్ళందరూ ఎందుకు యెరూషలేముకు వచ్చి పెద్దల చేత ప్రార్థన చేసుకొని సేవకి వెళ్ళారు? పౌలు శీలలు కూడా పెద్దల చేత ప్రార్థన చేసుకొని సేవకి వెళ్ళారు. ఆ పెద్దలు ఎవరో పేర్లు లేవు, అంత ముఖ్యమైన వాళ్ళు కాదు వాళ్ళు. ముఖ్యమైన దేవుడు కోరుకున్న వీళ్ళు కూడా వాళ్ళ ప్రార్థనతో, సంఘ ప్రార్థనతో, సంఘ అభిషేకంతో వెళ్ళారు. ఆ అకౌంటబిలిటీ, నమ్మకత్వం అనేది అదండి. నమ్మకమైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకత్వం. పొద్దున్నే వేక్ మీ అప్ ఎట్ 4:30 AM అంటే సారీ ఆయన మర్చిపోయాను అని చెప్పుద్దా సిరి? చెప్పరే. అలెక్సా ఆర్ యు అవేక్ అని అడుగుతా ఒకసారి. ఐఎమ్ వెరీ మచ్ అవేక్. వెంటనే సమాధానం చెప్పుద్ది. బ్రదరు ఉన్నారా అని అడిగితే ఉన్నా రాదు. ఇక్కడే ఉండయ్యా, గుమ్మం దగ్గర కాసేపు కూర్చోయ్యా. ఉన్నావా ఉన్నావా అడిగితే నో సౌండ్. తీరా వెళ్తే అక్కడే ఉంటాడు, కానీ బల్బ్ ఎలగల. మనం చేసే చాలా పనులు దేవుడికి అలాగే అనిపిస్తుంది. పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఏలియా పోయా, నిద్ర వస్తుంది నాకు. సమూయేలు ఊరుకా ఏలియా, ఇప్పుడే పనులు చెబుతుంటావు, ఇప్పుడే పడుకున్నాను అన్నాడండి. వెంటనే లేచి వెళ్ళాడు. నేను పిలవలేదు అన్నాడు. వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ సమూయేలంటే ఇంక పని పట్టలేదు వీరికి. గంటగా లేపుతాడు నన్ను. అదుతుడు విదుతుడు విధిగడిగా అదిగడిగని అని చెవుల్లో దూది పెట్టుకొని పడుకున్నాడా. మళ్ళీ లేచి వెళ్ళాడు. యూ సీ ద క్యారెక్టర్ అక్కడ. దేవుడు ఎందుకు అతన్ని చూస్ చేసుకున్నాడు అనుకున్నాడు. హీఈస్ వెరీ సెన్సిటివ్. తను నమ్మకంగా ఉన్నాడు సేవలో, నమ్మకంగా ఉన్నాడు సేవకుడికి. కాబట్టి దేవుడు నమ్మకస్తులను వాడుకుంటాడు. అది అతనికి చెప్పాడు పెద్ద పెద్ద సంగతులన్నీ. ఇవాళ మనం పక్కోడికి లోబడినప్పుడు ప్రభుకి ఎట్లా లోబడతావు? నువ్వు నీ అధికారులకు నువ్వు లోబడినప్పుడు దేవునికి లోబడతానంటే అజ్ఞానం అది. నువ్వు చిన్న విషయాల్లో నమ్మకస్తుడిగా కానప్పుడు నువ్వు దేవుని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండలేవు. ఎంతమంది మీరు డబ్బుల విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటున్నారు? హౌ మెనీ? మీ లెక్కలు ఎలాగుంటాయి? ఏంటండి మీ లెక్కలు యథార్థంగా ఉంటాయా? ఎవరైనా నమ్మి నీకు ఇస్తే, డబ్బు చేతికి ఇస్తే పైసలతో సహా నువ్వు లెక్కప్ప చెప్పే స్థితిలో ఉన్నావా? నిన్ను అడిగితే ఒకలాగా, అడగకపోతే ఒకలాగా ఉంటారు కొంతమంది. అడగక్కర్లా. మొన్న చెప్పాను కదా, ఆ యాజకులు నమ్మకస్తులైనందున వారిని లెక్క అడగలేదు. లెక్క అడగలేదని లెక్క అడగకుండా మానేస్తే, సడన్గా లెక్క అడిగితే అవకతవకలు ఉంటాయి ఒకేసారి. ఎవరో అడుగుతారని, ఎవరో చెబుతారని భయపడి ఉండడం నమ్మకత్వం కాదది. ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు చెప్పినా, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. అందుకనే ప్రభు చీమలు నమ్మకంగా ఉంటాయి అంటండి. ఒక ఆయన పోటీ పెట్టాడంట, 100 గింజలు ఇక్కడ వేసి, బియ్యం గింజలు, వాటిని చీమలను వదిలితే అవి ఒక్కటి అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ 100 గింజలు పెట్టేసాయి. ఒక గింజ కూడా తినలేదు ఏది కూడా. లేకపోతే వేరే ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలా, నాకు పనికి వస్తుంది ఇందులో ఉంటే గుంపులో ఉంటామని జేబులో పెట్టుకున్నట్టు పక్క తీసుకెళ్ళి ఒక గింజ పెట్టుకోవాలా. 99 గింజలే ఉన్నాయంట. లెక్క పెడితే ఒక గింజ తక్కువైందంట. అడే చూసావా, ఒక చేవ తినేసిందంటే, లేదరా అవి నమ్మకంగా ఉంటాయంటే చూస్తే ఒకటి కాలు ఇరిగిపోయి అది లాగలేక ఆ కుంటుకుంటూ కొంచెం అన్నిటికంటే ఆలస్యంగా ఆ ఒక గింజ తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టిందంట. దానికి కాలు ఇరిగిపోయినా
మధ్యలో ఆగిపోకుండా కొంచెం ఆలస్యమైన తన పని ముగించిందండి. నమ్మకస్తులైన వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. మన ప్రభువు నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. మనకు మాట ఇచ్చాడంటే మారడు ఆయన. మనకి ఇస్తానంటే ఇస్తాడు ఆయన. ఆయన చేస్తానంటే చేస్తాడు ఆయన. ఆయన వాగ్దానాలు ఇచ్చినవన్నీ అక్షరాలు నెరవేరుతాయి. ఆయన ఎవ్వరికి కీడు చేసేవాడు కాదు. నమ్మదగిన దేవుని ప్రేమను పొందిన మనం నమ్మకస్తులుగా ఉండాలి. మీరు రోజు మీ ప్రార్థనలో దయచేసి ఈ మాటను చేర్చుకోండి. ఏ మాట? ప్రభువా నన్ను నమ్మకస్తుడిగా చేయి. ఎప్పటి వరకు? చూడండి, 2వ అధ్యాయము ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలవేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. శ్రమలో కూడా నమ్మకంగా ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ ఉంటే కాదండి. నీకు బాధలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో కూడా సాతానికి లొంగొద్దు నువ్వు, శరీరానికి లొంగొద్దు నువ్వు. మరణము వరకు 2 నెంబర్ వేసి కింద రాశాడు చూడండి. ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు. అంతం వరకు నమ్మకంగా ఉండటం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నీవు పరిశీలన చేస్తున్నట్లుగా నీ దృష్టిలోనైనా మేము కనబడినట్లు, నీకు ఇష్టలుగా మేముడినట్లు ఈ రాత్రి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి పరిశుద్ధపరచుడు ఆయన. నీ శక్తితో మాత్రమే మేము నమ్మకస్తులుగా ఉండగలమయ్యా. నీ అభిషేకంతో మాత్రమే నీ చిత్తమును నెరవేర్చగలమయ్యా. దేవా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిస్తున్నావు. యథార్థముగా ఉండేవాడు ఒక్కడ కనపడితే పట్టణాన్ని కాపాడుతాడన్నావయ్యా. నమ్మకంగా ఉండాలని యథార్థంగా ఆశించే వారిగా మమ్మల్ని చేయి నాయన. మేము సజీవులుగా ఉంటే నీరు అక్కడ ఆలస్యమైతే గొప్ప పంటను కోసే సంవత్సరంగా, ప్రభువు మెచ్చే పరిచర్యలు చేసే వస్త్రముగా దీవించు నాయన. వెనకబడిన మినిస్ట్రీస్ అన్నిటినీ కొనసాగించడానికి సహాయం ఇచ్చు. ఇదిగో ఇంతసేపు మాతో పాటు లైవ్లో, జూమ్లో ఎన్నో దేశాల నుండి, ఎన్నో గ్రామాలు, పట్టణాల నుండి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించి నమ్మకస్తులుగా చేసి నీ కొరకు వాడుకోను. తిరిగి వెళుతుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలియజేస్తాను.